బ్లాక్ బాస్టర్ ఇక్కడ లేడీ గెటప్ ఫైట్ అద్రిపోయి బ్లాక్ బాస్టర్. కౌంటింగ్ మేము ఏం లేదు ఇంకా. సెకండ్ హాఫ్ అయితే చింపేసిర్రు, కుత్త చెక్కేసిండు అల్లు అర్జున్. సెకండ్ హాఫ్ కుత్త చెక్కేసిండు అల్లు అర్జున్. అసలు మాస్ కిస్ కిస్ పాట అసలు వేరే లెవెల్. ఇట్లతో స్టార్టింగ్ చేస్తాం. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లేదు లేదు ఇయ్యలే మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్, మైండ్ అన్కాన్స్టెంట్. అబ్బా మొత్తం సినిమా మొత్తం పిచ్చెక్కిస్తుంది. జాతర సీన్ 2 పాటలు, ఒకటేమో రప్ప రప్ప రప్ప, ఇంకోటి ఎవ్వ తగ్గేదలే బొమ్మ బ్లాక్ బస్టర్. ఆల్రెడీ అయిపోయినా మనతోటి ఈ సినిమాతో వరల్డ్ ప్యాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్ ఎవ్వ తగ్గేదేలే. సుకుమార్ రప్ప 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 ఇచ్చేసిండు. ఒక్కొక్కది చూస్తుంటేనే మైండ్ పోతుంది అసలు. రప్ప 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 సెకండ్ లో అయితే అమ్మ గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇట్లా సినిమా చూస్తుంటే. షెట్ అంటే ఇంపుకోబుద్ది అవుతుంది, గూస్ బాంబ్స్ వస్తుంది, గూస్ బాంబ్స్ వస్తున్నాయి. తగ్గేదే లేదన్న గుద్దోలు సినిమా అసలు. అయితే సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేసింది అన్న జాతర సీను. ఫుల్ అన్న ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ కలెక్షన్స్ రావాలి ఈరోజు అని ఒప్పుకుంటున్నాం మేము. 300 కోట్లు వర్తు గుద్ద వాళ్ళకుందాను. బాహుబలి కన్నా ఎక్కువ వస్తాయి. 300 crores వన్ డే చూడన్న పక్కా. సెకండ్ హాఫ్ ఇచ్చి పడేసాడన్న. జాతర డాన్స్ చేసాడు చూడండి, ఉచ్చొచ్చి ఇట్లా కారిపోయింది నాకైతే. ఇట్లా మొత్తం ఇట్లా గూస్ బంద్ వచ్చేసాడు నాకు. ఇచ్చి పండి బాబా ఊపిరి ఆడట్లే. ఆడేమో రప్ప రప్ప అంటారు, ఏమేమైపోతుంది లోపల. అల్లు అర్జున్ చేసిన పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు తక్కువ అనొచ్చు. ఆ రేంజ్ గా చేశారు. ఫుల్ ఎఫర్ట్. 3 years కాదు, ఇంకో 30 years పెట్టి నీ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేరు. ఆ రేంజ్ అల్లు అర్జున్ చేశారు మాట. ఇది 2000 కోట్ల సినిమా కాదు, దాని అమ్మ ముగ్గురు సినిమా. రప్ప 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 అన్ని ఆర్ఐపి రికార్డ్స్, అన్ని ఆర్ఐపి. కొత్త రికార్డులు 2000 కాదు 3000. సెకండ్ హాఫ్ ఎవరైనా సీట్ లో కూర్చుంటే రప్ప 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 బ్రాండ్ సీట్ లో ఒక్కరు కూడా కూర్చోరు. వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం. మెయిన్ హైలైట్స్ వచ్చి చూడండి, అది జాతర సీన్ లో డాన్స్ చేస్తాడు. అబ్బా అబ్బా అది వేరే లెవెల్ అన్న. అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. వేరే లెవెల్ ఉంటుంది ఆ సీన్ మాత్రం. అంతే. 3 years డెడికేషన్. అయ్యా మరో నేషనల్ అవార్డు కూడా తక్కువే, కానీ నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ అయితే అసలు కరెక్ట్ టైంకి కరెక్ట్ కొట్టిండు అన్న. బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందన్న. నిజానికి మనం జాతరలలో మేక కావట్టడే చూస్తాం, కానీ ఒక 2 కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత నోటితోటి ఫైట్ చేస్తాడు. అదైతే నిజానికి ఏ సినిమాలో ఎక్కడ లేదు. అది వేరే లెవెల్ తగ్గదులే. నిజానికి ఒక డయాడ్ ఫ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే, నిజానికి సినిమా చాలా బాగుంది. నిజానికి మన ఇళ్ళల్లో లొల్లులు అయితే ఎట్లుంటుందో, నిజానికి పండుకున్న శివం కూడా లేచి వచ్చి నిజంగా పుణకాలతో డ్యాన్స్ చేసేటట్టు చాలా సూపర్గా ఉంది. మాస్ ఫైట్, పోలీసు వాళ్ళకైనా ఇంకొకటి ఫైటర్దైనా సెంటిమెంట్ సీన్ అయినా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషను, మాసు, క్లాసు అన్నీ మిక్స్ అయింది. రియల్గా అస్సలు తగ్గేదే లేదండి. సెంటిమెంట్లో లాస్ట్కి సెంటిమెంట్ ఉంటుందండి. చాలా సూపర్ ఉంది. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సెంటిమెంట్. పార్ట్ 3కి 100% లీడ్ ఉందండి. మన ఇప్పుడే జాలరెడ్డి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు పార్ట్ 3కి. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ 3లో జాలరెడ్డి సీన్ ఉంటుంది అనుకుంటానండి. నో కామెంట్. తగ్గేదేలే. మూవీ అయితే సూపర్. వాట్ ఆర్ ద కలెక్షన్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? యూ హ్యావ్ టు సీ అండ్ టెల్. ఓకే, అంటే పర్ఫార్మెన్స్ ఈసారి అల్లు అర్జున్ గారిది ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ అయితే అర్థిపోయింది. అల్లు అర్జున్ అయితే చింపేసిండు. మూవీ అయితే సూపర్ హిట్.
చాలా బట్ బాగుంది. వాట్ ఆర్ ద హైలైట్స్ ఇన్ ద మూవీ? సారీ సీన్, ఫైట్ సీన్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. రష్మిక యాక్టింగ్ టాప్ నాచ్. హౌస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అల్లు అర్జున్ గారు? చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ వన్ మోర్ నేషనల్ అవార్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్? Yes, definitely. One more is coming. ఓకే సూపర్. మ్యామ్ హౌ యు ఎంజాయ్? అంటే మీకు బాగా సినిమాలు నచ్చింది? సాంగ్స్ అన్ని బాగున్నాయి. బ్రో హౌ యు? సూపర్ డైరెక్షన్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అంతా సూపర్. 2000 టికెట్ వర్త్ బన్నీ అన్నని కూడా చూసినాం లోపల. సూపర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అల్లు అర్జున్ గారు ఎలా ఉంది? సూపర్ ఇంకో 2 నేషనల్స్ వచ్చినా తక్కువ. డిఎస్పీ గారు మ్యూజిక్ ఏమైనా అదిరిపోయింది. అసలు మొత్తం బీజిఎం లేదన్నారు, కానీ చాలా బాగుంది బీజిఎం. అಷ್ಟು వచ్చు. పుష్పత్రికి ఇంటి ఏమైనా ఇచ్చారా? మీరు చూడండి అన్న, 2000 పెట్టి చూసాం, మీరు 500 పెట్టి చూడండి. ఏం లేవన్న బ్రో చాలా బాగుంది. చాలా సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా అనిపించిందమ్మా? అన్బీటబుల్. లాస్ట్ ఫైనల్ సెంటిమెంట్ ఎలా ఉంది? తగ్గేదిలే అన్న, ఏం లే ఇంకా లేవు. అన్ని రికార్డులు పోతాయి. పక్కా అన్న. పెర్ఫార్మెన్స్ అంతే. అది పెర్ఫార్మెన్స్. ఇంకే సినిమా ఎలాగన్నా సరే పెర్ఫార్మెన్స్ చేశాడన్న. అంటే వన్ మ్యాన్ షో అంతే. ఇట్లా ఆడుతూ ఏపీలో ఉన్నాడు, కానీ లంజౌట్ తెలంగాణ చూపిస్తున్నాం. లంజౌట్కి రమ్మను అమ్మని నెగేసినాడు. తెలంగాణలో చూపిస్తా సినిమా ఎట్లా. ఆడెవడో ఏపీ ఆంధ్రలో ఉన్నాడు, ఈ సినిమా ఎట్లా ఆడుతూ చూపిస్తాను. సుల్లి ఆడెవడు హిట్. సెకండ్ హాఫ్ బొమ్మ దింపిండు సుకుమార్ దింపిండు. ఇంకో నేషనల్ అవార్డ్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే ప్రతి ఒక్క సీను అసలు క్లైమాక్స్ లాగా అనిపించింది. అండ్ అల్లు అర్జున్, అసలు ఇలాంటి అల్లు అర్జున్ మీరు ఎప్పుడు చూసుండరు. అసలు ప్రతి ఒక్క ఫైట్ సీన్ అసలు ర్యాంపేజ్ ఉంది. మాస్టర్ పీస్. అబ్బో అదిరిపోయింది, అసలు చెత్త కొట్టేశాడు. సుకుమార్ మాత్రం టాప్. వేరే అసలు తగ్గేదిలే. 3 years వెయిట్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సెకండ్ హాఫ్ అయితే వేరే అంటే వేరే లెవెల్ అనిపో. జై పుష్ప. పుష్ప సినిమా, పుష్ప ద రూల్ సినిమాకి రియల్ అయిన రూల్ అనమాట. ర్యాంపేజ్ అంటే ఇప్పుడు వెయిటింగ్. సినిమా ప్రతి అంశం చాలా హైలైట్గా ఉంది. సినిమా మీరు చూడాలి, ఆడియన్స్కి అందరికి చూపించాలి. 1000+ crores ఇండస్ట్రీ ద బెస్ట్ సినిమా పుష్ప ద రూల్. మేడం చెప్పండి మేడం, ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా నచ్చింది. 1000 రూపాయలు కొద్ది కోటి రూపాయలు పెట్టాం. ఓకే అంటే మేము ఎంజాయ్ చేసాం. మేము ఇంట్లో రోజు ఫుల్ టైం జాబ్ చేస్తుంటాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అలాంటప్పుడు దీనికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసాం. ఒక ఫ్యామిలీ చూసేటట్టు ఉంది. సాంగ్స్ ఇది ఉందా అది ఉందా అని కాదు, మనం ఫుల్ భోజనం తిన్నట్టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టే. నేను సినిమా ఎలా ఉందంటే మనం హోటల్కి వెళ్ళి అందరితో కలిసి ఎలా ఎంజాయ్ చేస్తాము ఫుడ్, అలా ఎంజాయ్ చేసినట్టు చేసాం. మరో బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చా? ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో అవుతుంది. ఓకే, అల్లు అర్జున్ ఈజ్ మై ఓన్ ఫ్యామిలీ అనుకుంటున్నాను, మా బ్రదర్గా అనుకుంటున్నాను. ఓకే, చాలా బాగుంది. జాతర ఎపిసోడ్ అయితే మాత్రం నీ ఎవ్వ తగ్గేదే లే కాదు, అస్సలు తగ్గేదేలే అన్నట్టుందనమాట. నా చేతిలో బంగారం లేదు, ఒకటి మైనస్. గట్ట పెట్టుకోలేదు, 2 మైనస్. కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్కటి ప్లస్. ఈ సినిమా చాలా హిట్. బాగాలేదు అన్న వాళ్ళని కొత్త బగలా. చాలా వరకు కొన్ని సీన్స్ లో గంగమ్మ క్యారెక్టర్ లో సాంగ్ కానీ ఆ ఫైట్ కానీ వేరే లెవెల్ ఉందంట. ఎలా క్లైమాక్స్ గో అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఫైట్ వేరే లెవెల్ అయితే, క్లైమాక్స్లో ఉన్న ఫైట్ దానమ్మ మొగుడు అనమాట. అలాగే ఈ సినిమాకి దిష్టి పెడతారు కదా, పెడతారా బెటరా? వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, ఈ గాజు పరంగా దిష్టి అయితే పెట్టిన వాళ్ళందరికీ జీ పగల పగులుద్దని చెప్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది, ప్రపంచానికి కాదు దానమ్మ మొగుడికి చెప్పేశాడు. క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది.
ఈ శారీతో సెకండ్ హాఫ్ కానీ అలాగే క్లైమాక్స్లో ఒరే వీడికి చీర తెండ్రా అని అన్న ఓడు తలకాయ కానీ చెయ్యి కానీ మిగలకుండా పగలగొట్టేశాడు. చాలా బాగుంది. ఆల్రెడీ సార్ అయితే అల్లు అర్జున్ సార్ అయితే అక్కడికి వచ్చారు, ఆయన విజయం చూశారు. మనం కూడా ఆ విజయోత్సవం అయితే మాత్రం కంపల్సరీ మనం కూడా పంచుకోవాలి. సినిమా అయితే అసలు